నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక నివేదికలో పైలట్ల తప్పు ఉందని చెప్పడంతో ఇది దుమారాన్ని రేపింది. ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డులో మాటల ప్రకారం అసలు ఇంధన స్విచ్లు ఆఫ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదిక చెబుతుంది. అయితే దీనిని ఎవరు ఆఫ్ చేశారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ముఖ్యంగా దర్యాప్తును తప్పుదోవ పట్టించి మొత్తం తప్పును పైలట్లపై నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు నివేదికలో ఎలాంటి కీలక విషయాలు ప్రస్తావించారు? ప్రమాదం జరిగిన సమయంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? ఇది నిజంగా మానవ తప్పిదమా లేక టెక్నికల్ సమస్య? తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్లోని మాటలను లెక్కలోకి తీసుకుని కొందరు పైలట్ల తప్పని విమర్శలు చేస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేకాఫ్ అయిన 30 సెకండ్లోనే కూలిపోయింది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలి 241 మంది ప్రయాణికులు, 19 మంది కాలేజీలో ఉన్నవారు మరణించారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే బతికాడు. ఈ ప్రమాదం భారత్లో గత 40 ఏళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. అమెరికా, యూకే బృందాలు ఈ దర్యాప్తునకు సాయం చేస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే 2 ఇంజన్ల ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ స్థితికి మారాయి. దీంతో ఇంజన్లకు ఇంధనం అందక ఆగిపోయాయి. ఈ స్విచ్లు సాధారణంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆఫ్ చేస్తారు, టేకాఫ్ సమయంలో కాదు. ఈ స్విచ్లు ఎందుకు ఆఫ్ అయ్యాయనే దానిపై పైలట్లు ఒకరినొకరు నిందించుకున్నట్లు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంది. దీంతో పైలట్లు ఉద్దేశపూర్వకంగానో అనుకోకుండానో స్విచ్లు ఆఫ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ ఆరోపణలకు ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవని, దర్యాప్తు జరుగుతోందని నివేదికలు చెప్తున్నాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డైన సంభాషణ ఈ ప్రమాదం గురించి తెలుసుకోవడానికి కీలకంగా మారింది. విమానం గాల్లోకి లేచిన కొద్ది సెకండ్లో ఒక పైలట్ మరో పైలట్ని ఇంధన స్విచ్లు ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగాడు. దానికి రెండో పైలట్ నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ ఏ పైలట్ చెప్పాడో, ఎవరు స్విచ్లు తాకారో స్పష్టంగా తెలియలేదు. కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. అయితే కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉన్న గొంతులు ఎవరివో ఇంకా గుర్తించలేదు. ఇంధన స్విచ్లు ఆఫ్ అవ్వడం ఈ ప్రమాదంలో అతి కీలకమైన అంశం. ఈ స్విచ్లు లాకింగ్ మెకానిజంతో పనిచేస్తాయి. చేయి తగిలి అనుకోకుండా ఆఫ్ కాకుండా ఉండేందుకు 2 దశల్లో పనిచేసేలా వీటిని ఏర్పాటు చేస్తారు. అంటే పైకి లాగి తర్వాత స్విచ్ మార్చితేనే ఇవి పనిచేస్తాయి. నిపుణుల ప్రకారం ఒకే సమయంలో 2 స్విచ్లను ఆఫ్ చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేయాల్సి ఉంటుంది. ఈ విమానంలో స్విచ్లు 2019, 2023లో మార్చారు. కానీ లాకింగ్ సమస్య లేదని నివేదిక చెబుతోంది. ఈ స్విచ్లు ఎందుకు ఆఫ్ అయ్యాయి, పైలట్లు చేశారా లేక సాంకేతిక లోపమా అనేది తేలలేదు. అయితే ప్రాథమిక నివేదిక పైలట్ల తప్పు ఉన్నట్లు చెప్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ మండిపడుతోంది. అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అసోసియేషన్ వ్యతిరేకించింది. ఈ నివేదిక పైలట్లను నిందిస్తోందని, దర్యాప్తు పూర్తి కాకముందే వారిని బాధ్యులుగా చూపడం సరికాదని ఎఫ్ఐపి అధ్యక్షుడు చరణ్ వీర్ సింగ్ రంధావా అన్నారు. స్విచ్లు వాటికవే మారాయని, ఇది ఎలక్ట్రానిక్ లేదా సాఫ్ట్వేర్ లోపం కావచ్చని వారంటున్నారు. దర్యాప్తులో పారదర్శకత లేదని, సరైన అర్హతలు ఉన్న వ్యక్తులు దర్యాప్తు బృందంలో లేరని ఆరోపించారు. కాక్పిట్ వాయిస్ రికార్డులో ఎవరు మాట్లాడారో స్పష్టంగా గుర్తించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ఇది పైలట్లపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఇండియా కూడా ఇదే విధమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తప్పులను తప్పిపుచ్చుకునేందుకు పైలట్లపై నిందలు మోపుతున్నారని విమర్శిస్తున్నారు.
పైలట్ల తప్పిదం కాకుండా ఇతర అంశాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చనే మాట వినిపిస్తోంది. పక్షులు ఢీకొట్టడం, ఇంధన కాలుష్యం, సాంకేతిక లోపాలు, ఫ్లప్స్ సరిగ్గా ఎక్స్టెండ్ కాకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కానీ విమానాన్ని పక్షులు ఢీకొన్న ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలో ఈ విషయం క్లియర్గా తెలుస్తోంది. ఒకవేళ పక్షులు ఢీకొట్టుంటే ఇంజన్ల నుంచి పొగ వచ్చేది, కానీ ఇక్కడ అలాంటిదేమీ కనిపించలేదు. ఇక ఇంధనం కూడా సరిగా ఉందని నివేదిక చెబుతోంది. విమానం ల్యాండింగ్ గేర్ రీట్రాక్ కాలేదని, ఫ్లాప్స్ టేకాఫ్ స్థితిలోనే ఉన్నాయని డేటా చూపిస్తోంది. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదం కావచ్చనే సందేహం కూడా కలుగుతోంది. అయితే తుది నివేదిక వస్తేనే ఈ ప్రమాదంపై సరైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రమాదంలో 260 మంది మరణించడంతో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప విమానంలోని అందరూ మరణించారు. అతడు కూడా ప్రస్తుతం ఆ పీడకల నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇక మానసిక సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. అటు బాధిత కుటుంబాలు కాక్పిట్ వాయిస్ రికార్డు పూర్తి ట్రాన్స్క్రిప్ట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.